వందల మంది శిల్పులు కష్టపడ్డారు. రామప్ప ప్రధాన శిల్పి. ఇప్పుడు ఆ శిల్పి పేరు మీదుగానే రామప్ప టెంపుల్ అంటారు. అలాగే లోపల ఉన్న స్వామివారి పేరు కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి, అలా కూడా రామప్ప అని పిలుస్తారు. ఓ టెంపుల్ స్టార్ట్ చేసింది 1173లో, ఓ కంప్లీట్ అయింది 1217. ఇప్పటికి కరెక్ట్గా 812 ఇయర్స్ అవుతుంది. రామప్ప కూడా కర్ణాటక అందుకే పేరులో అప్ప ఉంటుంది. మన అక్కడ టెంపుల్స్ కూడా అండి అలీబేడు, బేలూరు ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా నాట్య మండపం. ఈ సర్కిల్ నాట్య మండపం, మధ్యలో నటరాజు చిన్న విగ్రహం చేసి నటరాజ స్వామి, చుట్టూ వీళ్ళేమో అష్టదిక్పాలు, 8 డైరెక్షన్స్. ఇది ఈస్ట్ సార్. ఈస్ట్కి ఈ ప్లేస్లో ఇంద్రుడు చూడండి, వాహనం కూడా ఉంది ఐరావతం, ఏనుగు ఇంద్రుడు. సౌత్ ఈస్ట్ అగ్ని, అలా సౌత్లో యముడు, నైరుతిలో నిరుతి రాక్షసుడు, వెస్ట్ సైడ్ వరుణ, ఇటు వాయువు, నార్త్ వెస్ట్, నార్త్ కుబేరు, నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో ఈడ్చుకోండి. నంది కూడా ఇదంతా వాస్తు సార్. ఒక్కో దిక్కు పాలు, అష్టదిక్పాలు. ఇక్కడ కొన్ని స్టోరీస్ ఉంటాయి. ఇక్కడ శివపురాణము, భాగవతం సంబంధించినవి. ఇక్కడ క్షీరసాగర మతం తెలుసు కదా, అమృతం గురించి చిలికేవి. సో ఒకవైపు దేవతలు, ఆ తల వైపు రాక్షసులు. అక్కడ తల ఉంది, పాము తల, అది వాసుకి పాము. ఇక్కడ వచ్చిన అమృతం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ కలశం ఉంది కదా సార్, మధ్యలో అమృత కలశం, పాము కూడా ఉంది. లెఫ్ట్ విష్ణుమూర్తి, సెకండ్ మోహిని, ఒక లేడీ ఉంది పోస్తున్నది. ఓ జగన్మోహిని అవతారంలో వచ్చి అమృతం అంది. ఇటువైపు దీపావళి స్టోరీ, నరకాసుర వధ. ఇవన్నీ కొన్ని శివపురాణము, భాగవతం అన్ని కలిపి. ద్వారపాలిక నా వెల్కమ్ చూపెట్టాను. లోపలికి వెళ్ళేటప్పుడు స్వాగతం, వెల్కమ్. బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం బయటకు పనిచేస్తుంది. అలా వెళ్ళి ఇలా రావాలి అన్నట్టు చూపెట్టాను. ఎంట్రీస్ ఇది వాళ్ళకు ఫేమస్. ఈ నాట్యం కాకతీయుల టైంలో ఉండే పేరిణి నృత్యము, పేరిణి శివతాండవం అంటారు. ఇది కాకతీయులు కంపోజ్ చేసుకున్నారు, సపరేట్ డ్యాన్స్ ఫామ్. ఎందుకంటే వాళ్ళు వార్కి వెళ్తారు కదా, ఆ వార్కి వెళ్ళేటప్పుడు ఈ నాట్యం చేయించేవారు వాళ్ళ సైన్యాన్ని మోటివేట్ చేయడం. అవును సార్. యాక్చువల్గా అయితే ప్రేరణ, ఇన్స్పిరేషన్, ప్రేరణ. ఇప్పుడు పేరిణి అంటున్నాం. ఇప్పుడు అఫీషియల్ డ్యాన్స్ అండి తెలంగాణకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూచిపూడి, తెలంగాణకు పేరిణి. ఇటు 30 అటు 30 ఉంటాయి. అది చూడడానికి ఇరువైపులా మృదంగం, అందులో మాత్రం నాట్యం, డిఫరెంట్ డ్యాన్స్ పోస్టర్స్. 1 2 3 ఉన్నారు. 1 2 3 4 కాళ్ళు ఉన్నాయి. ఇలా క్లోజ్ చేస్తే ఇద్దరు, ఇటు క్లోజ్ చేస్తే ఇద్దరు, అటు ఇటు క్లోజ్ చేస్తే మనకి శిల్పి చాలు. 3 మనుషులు 4 కాళ్ళు, 3 వాళ్ళు కోలాటం. ఈ చెక్కడంలో కూడా కాళ్ళ మధ్యలో హాట్ స్టోన్ సార్, బసాల్ట్ అంటారు. బ్లాక్ బసాల్ట్, వెరీ హార్డెస్ట్ స్టోన్. ఆ స్టోన్లో అంత చిన్న ఈ మొత్తం ఏం లేదు సార్, జస్ట్ 13 ఉన్నాయి, జస్ట్ 13. ఈ వైపు ఉండవు. హియర్ ఓన్లీ 13. 13 నెంబర్ ఏంటంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒకటి. ఆ త్రయోదశి తిథుల ప్రకారము 13th డే వస్తుంది. ఏకాదశి, ద్వాదశి, తర్వాత త్రయోదశి. దట్స్ ఓన్లీ. సో 13 చేస్తుంది. ఈ పిల్లర్కి ఉంటే 13 ఉంటాయి. ఈ పిల్లర్కి ఉంటే 13. 2-3 రకాల స్టోన్స్ యూజ్ చేసి మసాలా. మిగతా వాటికి ఆ ప్లేస్లో కార్వింగ్స్ ఉన్నాయి. అక్కడ ఏమి ఇవ్వలేదు సార్. అక్కడ చెక్కాల్సినవి కూడా కింద చేశాడు. అంటే కావాలని పెట్టి దృష్టి అనేది దాని మీద అంటారు కదా అంటే నరుని కంటికి నల్లరాయన పగులుతుంది అన్న దృష్టి ఒక లోపం కావాలని పెట్టారు. మళ్ళీ అక్కడే ఎందుకు పెట్టారు? వీడియోస్, ఫొటోస్ ఇవే చూపించారు. శాండ్ బాక్స్ మీద కట్టారు. సో ఎర్త్ క్వేక్ 17th centuryలో వచ్చింది. అప్పుడు అంతా ఈవెంట్ యాక్చువల్గా సెటప్. ప్రతాపరుద్రుని ఓడించి వరంగల్ ఫోర్ట్, 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప, అప్పుడు ఇవన్నీ డ్యామేజ్ చేశారు సార్ కావాలని. ఇక్కడ ఒక మండపం ఉంది సార్, కళ్యాణ మండపం.
మండపం ఉంది, కళ్యాణ మండపాలు అనేది సార్ క్లాక్ వైజ్ ప్రదక్షిణకి డైరెక్షన్ మనం ఇలా వెళ్ళాలి అన్నట్టుగా టెంపుల్ చుట్టూ ఉంటాయి. అది ప్రతి ఒక్క ఎలిఫెంట్ ఏదో కొంత డిఫరెంట్ ఉంటుంది. ఏ రెండు కూడా సిమిలర్ గా ఉండవు. ఆ డిజైన్ దగ్గర, తొండం దగ్గర, కాలు దగ్గర ఇది కొంచెం తొండం ఇలా ఉంది అనుకోండి, ఇది స్ట్రైట్ గా ఉంది, ఇది సైడ్ కు ఉంది, పైన డిజైన్ కూడా చూడాలి, ఏదో కొంత చేంజ్ ఉంటుంది సార్. మొత్తం ఎలిఫెంట్స్ 526 ఉంటాయి. ఆ 526 అని డిఫరెంట్. అంటే ఆ రోజుల్లో ఈ స్టోన్స్ తీసుకురావాలన్నా పైకి లిఫ్ట్ చేయాలన్నా కూడా గజపదం. అంటే మల్ల యుద్ధం, ఇప్పుడు కుస్తీ అంటారు, కుస్తీ రెస్లింగ్, మల్ల యుద్ధం ఫీట్స్. ఇక్కడ నరసింహ అవతారం కూడా ఇచ్చారు సార్. నరసింహ అవతారము, గణపతి, గోపాలకృష్ణుడు, కాలభైరవుడు సార్, కాలభైరవుడు, వీరభద్రుడు, జైన్స్ కూడా ఉన్నారు సార్. జైన షోల్డర్ మీద చిన్న ప్యారెట్, రెడ్ బాల్స్, నాగిని అండ్ రాగిని. చూడండి సార్, అప్పట్లోనే హై హీల్స్ అండి, ఇప్పుడు ఫ్యాషన్ అంటున్నారు కదా, చూడండి 800 చెప్పులు హై హీల్స్. ఆ గ్యాప్ కూడా ఉంది చూడండి, చెప్పుకో కాలు 1213లోనే ఆ గ్యాప్ కూడా ఎక్కాం సార్. ఆ చెప్పుకో కాలు ఫ్లాట్ హీల్స్ అండి. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ బ్యాక్ సైడ్ హిల్ వస్తుంది, అప్పుడేమో బోత్ సైడ్ స్ట్రైట్ గా నిలబడితే స్ట్రైట్ గా టచ్ అయింది, కాలు పైకి లేపింది కాబట్టి ఆ బరువుతో వెనకపోయింది. లాస్ట్ వన్ నాగిని, నాగిని అంటారు, విషకన్య అని పాములు కనిపిస్తాయి. ఆ ఫేస్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మిగతా ఫేస్ చూడండి స్మూత్ గా ఉంది. పాము ఫేస్ ఆ స్కేల్స్ ఉంటాయి కదా, కొలుసులు అంటారు, అవి కూడా చేస్తారు సార్. పాట కూడా ఉంది సార్ వీటి మీద, రామప్పలో కలిసిన నాగిని రాగిని, డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు అదే ఒక అతను ముళ్ళు తీసుకుని ఇక్కడ పాదం ఉప్పినట్టు కూడా చూపెట్టింది. ఆ ముళ్ళు కూర్చున్నా కాడ లైట్ గా స్వెల్లింగ్. అలా పైన కూడా సార్ ఫారెస్ట్ లో ఉన్న చెట్లు, కోతి ఉంది, మన పక్షి కూడా అడవిలో ఒక స్టోన్ లో అవి మనం చూడాలి. అదే సార్ శిల్పులో గొప్పతనం నరసింహం చూడాలి. మైండ్ అలా శిల్పం కూడా అన్ని చిన్నగా ఉంటాయి, హైట్ కూడా షార్ట్. ట్రైబల్స్ కదా అని హైట్ కూడా చిన్న కొద్దిగా. ఈ నంది ఇంపార్టెన్స్ మీరు మిగతా టెంపుల్లో చూడండి, తల స్ట్రైట్ ఉంటుంది, స్ట్రైట్ ఉండి ఆ కొమ్ములు పైకి ఉంటాయి, వేలు పెట్టి వస్తాం కొమ్ముల మీద. కాకతీయ నందులన్నీ క్రాస్ ఉంటాయి సార్, రెడీ టు మూవ్ అన్నట్టు. అది మిగతా మన శ్రీశైలం కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా పైకి ఉంటాయి, డౌన్